హలో హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఒకటి మంచి బర్త్డే వీడియో చేశాను. 3D వీడియో చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు. ఒకసారి అయితే ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సాంగ్ కాబట్టి క్లెయిమ్ వచ్చి సాంగ్ అయితే మీట్లో పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి. చాలా బాగా ఉంది వీడియో అయితే. 4Kలో ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఓన్లీ ఏం చేయకూడదు ఫ్రెండ్స్. ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే చాలు మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ మీరు చూడండి, లాస్ట్ ఇంటర్వ్యూ చూసి చేసుకోండి. చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ఒకసారి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద అయితే మీకు ఫుల్ ప్లాట్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఫుల్ ప్లాట్ ఇంపోర్ట్ కాకపోతే మీకు XML ఫైల్ అని ఇచ్చాను, అది అప్లోడ్ చేసుకోండి చాలు. మీకు 100% అయితే వస్తుంది. XML అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లెట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఇక్కడ ఫుల్ ప్లాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ 3D కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని రాశాను. ఇక్కడ విషింగ్ యూ అని రాశాను. దాని తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే అలానే ఉంచండి. మనకు జస్ట్ అలానే ఉంచండి. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ మనకు మీ మంత్ ఎప్పుడు ఉందో అప్పుడు పెట్టుకొని నేమ్ పెట్టుకొని డేట్ పెట్టుకోండి. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా 18 పెట్టాను. ఇక్కడ మనకు అనుపమ బర్త్డే అప్పుడే కదా అని ఆ డేట్ పెట్టాను. ఇక్కడ మీకు మంత్ పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఫిబ్రవరిని పెట్టాను. సేమ్ మీకు మీ మంత్ ఎప్పుడు ఉంటే అప్పుడు పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని నేమ్ వస్తుంది. ఇక్కడ నేమ్ కూడా ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఉండే పైన మనకు నేమ్ అయితే ఇక్కడ నేమ్ ఉంటుంది. నేమ్ కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఆ తర్వాత దీనికి ఇలానే ఉంచండి. మనకు ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఇలానే ఉంచండి. ఇక్కడ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అనుపమ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్. అనుపమ ఫోటో ప్లేస్లో మనకు కరోనా ఫీల్కి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత సేమ్ దీనికి రీప్లేస్ ఆప్షన్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ సంథింగ్ ఎవరైనా ఫోటో కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను కనీసం ఒక ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అయితే రీప్లేస్ పెట్టాను చూడండి. ఇక్కడ ఈ ఫోటో పెట్టాను. ఈ ఫోటో మనకు బాగా సెట్ అయింది. సెట్ కాకపోతే ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ ఫోటోని బట్టి ఇక్కడ మీకు ఎలా కావాలో అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓన్లీ మీ ఫింగర్తోనే మాత్రమే పెట్టుకోండి. మీరు మూవ్ అంటే అసలు వెళ్ళకండి. మీకు ఫోటో అయితే మనకు బాగుండదు. సేమ్ మనకు రీప్లేస్ ఆప్షన్కి వెళ్ళండి. సేమ్ దీనికైతే రీప్లేస్ పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫోటోకు సేమ్ ఇలానే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ ఫోటో పెడతాను చూడండి. ఒక నిమిషం. ఇప్పుడు ఈ ఫోటో పెడదాం. ఈ ఫోటో పెట్టాము. సేమ్ ఈ ఫోటో మనకు చాలా బాగా సెట్ అయింది. చూస్తున్నారు కదా మీరు. ఈ ఫోటో బాగా సెట్ కాలేదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఫింగర్తో ఇలా జూమ్ అయినా తీసుకోవడం అయినా ఇలా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు చాలా బాగా సెట్ అయింది. చూస్తున్నారు కదా. ఇలా వస్తుంది మనకు స్టార్టింగ్ ఇలా వచ్చి కొంచెం అయితే మనకు కొంచెం ఇలా అనుకోండి. ఇలా పర్ఫెక్ట్ ఇలా అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనకు చాలా బాగా సెట్ అయింది. ఓకేనా. సేమ్ ఇలానే పెట్టుకోండి. మీకు సేమ్ ప్రాసెస్ ఇలానే ఓన్లీ ఫోటో పెట్టుకోండి. మీ ఫోటో అడ్జస్ట్మెంట్ చేసి మీ ఫోటో అయితే రీప్లేస్ బాగా పెట్టుకోండి. ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇది కూడా మనకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్లో పోయి కొన్ని మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.